హాయ్ మామా అందరికి సంస్కారంతో నమస్కారం. సాధారణంగా ఒక డ్రైవర్ మా ఏరియాలో 1 లేదా 2 కిరాయిలు తోలగలరు. కానీ ఈ రోజు నేను 3 కిరాయిలు అయితే తోలేను మామ. ఈ ఒక్క వీడియోలోనే మీకు పూర్తి కంటెంట్ చూపించడం కుదరదు కాబట్టి 3 కిరాయిలు కూడా 3 పార్ట్స్ కింద అయితే చూపిస్తాను. ఇంకా ట్రిప్ నెంబర్ 1 ఇంకా చెరువు దగ్గరికి రమ్మని పొద్దున్నే ఫోన్ చేస్తే నేను జోలపొలం వాటర్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఇక మన బండిలో వాటర్ అయితే పట్టేసి ఎప్పుడు నాకు తెల్లవారితే తప్ప చెప్పని కిరాయిలు నిన్న చీకటి పడక ముందే నాకు ఈ 2 కిరాయిలు చెప్పారు. వేరే బండి కోసం ఎంత ట్రై చేసినా ఎవరు కూడా ఖాళీ లేదు. ఇక తప్పనిసరిగా నేనే వెళ్ళాలి. నేను ఫస్ట్ కిరాయి లోడింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళక ముందే రెండో కిరాయి దగ్గరికి రమ్మని అయితే ఫోన్ చేయడం మొదలు పెట్టారు. నాకున్న నిద్రమత్తును కాస్త గాలికి వదిలి ఇక నా వ్యాన్ లో ఆక్సిజన్ గ్యాస్ వదిలి ఈ కేసకాయని తీసుకెళ్లి వ్యాన్ లో వదిలి బ్రతికున్నట్టు తీసుకెళ్లి చెరువులో వదలడమే నా. ఇక్కడ నా అదృష్టం ఏంటంటే నేను చెరువు దగ్గరికి వెళ్లేసరికి లాగేసి కేసకాయ అయితే వల్లో కట్టేశారు. అది నా అదృష్టం. లోడింగ్ చేయడానికి మనుషులైతే లేకపోవడం తోటి నేను కూడా సాయం చేసి చెరువు దగ్గర లోడింగ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా పోలీసులు తరుముతున్న దొంగలాగా అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి 5 నిమిషాలు అయితే వెళ్ళిపోయి ఇక్కడ నేను అన్లోడింగ్ స్టార్ట్ చేయకముందే అక్కడ చేప పిల్ల లాగేసి రాజుగారు అయితే చేపల ట్రిప్ కి రమ్మని ఫోన్ల మీద ఫోన్లు అయితే చేయడం మొదలు పెట్టి నేను కూడా రోజు కంటే చాలా స్పీడ్ గా అయితే అన్లోడింగ్ అయితే చేసేసాను. నిజం చెప్పాలంటే ఒక డ్రైవర్ కి చాలా అంటే చాలా ప్రెషర్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి జర్నీ టైం కూడా ఇయ్యరు, అంత ఎక్కువగా అయితే ఫోన్లు అయితే చేస్తారు. ఇక నేను సెకండ్ ట్రిప్ కి అయితే స్టార్ట్ అయితే అయిపోయాను. ఆ సెకండ్ ట్రిప్ దగ్గర అయితే వ్యాన్ అయితే దిగిపోయింది. ఎలా దిగిపోయింది ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2 వీడియో చూసేయండి. ఇక అంతవరకు టేక్ కేర్, గుడ్ బై, టాటా, సీ యూ, జై హింద్.